ఫ్రెండ్స్, క్రోషెట్లో పార్ట్ 2 హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ట్యుటోరియల్లో నేను 8 ప్లై యార్న్ తీసుకున్నాను, అలాగే 5mm క్రోషెట్ హుక్ యూస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన యార్న్ అలాగే దానికి సరిపోయే హుక్తో అల్లుకోవచ్చు. హాఫ్ డబుల్ క్రోషెట్ని కోసం మనం ఫస్ట్ ఫౌండేషన్ చైన్ వేస్తున్నాము. దానికి స్లిప్ నాట్తో స్టార్ట్ చేస్తున్నాము. స్లిప్ నాట్ అండ్ సింగిల్ క్రోషెట్ ట్యుటోరియల్స్ అలాగే హుక్ హ్యాండ్లింగ్ అండ్ టెన్షన్ కంట్రోలింగ్ ట్యుటోరియల్స్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో అప్లోడ్ చేశాను కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. మనం స్లిప్ నాట్ వేసుకొని ఆ లూప్ లోపలికి నీడిల్ని పెట్టి లెఫ్ట్ హ్యాండ్తో మన వర్కింగ్ ఎండ్ని కంట్రోల్ చేస్తాం. అలాగే రైట్ హ్యాండ్లో మన క్రోషెట్ హుక్ తీసుకొని మనం ఫౌండేషన్ చైన్ని వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. సో దట్స్ చైన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇక్కడ నేను డెమాన్స్ట్రేషన్ కోసం 10 హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేద్దామని చూస్తున్నాను. అందుకోసం చైన్ 10 తీసుకున్నాను. మీ ప్రాజెక్ట్ లెంత్ని బట్టి మీరు ఫౌండేషన్ చైన్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐడెంటిఫికేషన్ కోసం అని 10th చైన్లో ఒక స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటున్నాను. ఈ స్టిచ్ మార్కర్స్ మీ దగ్గర లేకపోతే సేఫ్టీ పిన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ మార్కర్ని పెట్టుకున్న తర్వాత మీరు చేసే హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ కోసం చైన్ 2 అంటే ఒక 2 ఎక్స్ట్రా చైన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో 10 + 2 మనకి టోటల్ 12 చైన్స్ అవుతాయి. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి మన 9th చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేస్తాం. అంటే హుక్ నుంచి 3 చైన్స్ని వదిలిపెడతామన్నమాట. అలా లూప్ డ్రాప్ చేసిన తర్వాత హుక్ పైన 3 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసి 3 లూపుల లోపల నుంచి బయటకు వచ్చేయాలి. అంటే ఈ 3 లూప్స్ లోపల నుంచి ఒక లూప్ డ్రాప్ చేస్తామన్నమాట. ఇలా ఫామ్ అయిన స్టిచ్ని మనం హాఫ్ డబుల్ స్టిచ్ అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంకొక స్టిచ్ వేస్తున్నాం. సో యార్న్ ఓవర్ చేసి 8th చైన్లో పై లూప్ లోపల నుంచి మనం హుక్ని ఇన్సర్ట్ చేసుకొని లూప్ని డ్రాప్ చేస్తున్నాం. మళ్ళీ 3 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసుకొని మళ్ళీ 3 లూప్స్ లోపల నుంచి బయటకు తీసుకురావాలి. అది సెకండ్ హాఫ్ డబుల్ స్టిచ్. అంటే ఇప్పుడు మనం వేసుకున్న ఫస్ట్ చైన్ 2ని ఫస్ట్ HDC అనుకుంటే ఇప్పటికి 3 హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచెస్ ఫినిష్ అయినట్టు. ఇలా ప్రతిసారి కూడా నీడిల్ ఫ్రంట్ ఉండాలి, థ్రెడ్ వెనకాతలో ఉండాలి. యార్న్ ఓవర్ యాంటీ క్లాక్ వైజ్లో చేస్తాము. యార్న్ ఓవర్ చేసి ఫౌండేషన్ చైన్లో ఇన్సర్ట్ చేసి హుక్ లూప్ డ్రాప్ చేసిన తర్వాత 3 లూప్స్ లోపల నుంచి బయటకు వస్తాయి. సో చైన్ 2ని ఫస్ట్ హాఫ్ డబుల్ స్టిచ్ అనుకుంటే అది 1, 2, 3, 4 and 5. ఇంకా మిగిలిన 5 లూప్స్ లోపల నుంచి కూడా మనం స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ యార్న్ ఓవర్ చేసి ఇన్సర్ట్ అండ్ డ్రాప్ ఎ లూప్, యార్న్ ఓవర్, కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద 3 లూప్స్. సో ఈ విధంగా మొత్తం ఫౌండేషన్ చైన్ అంతా హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటే మన ఫస్ట్ రో ఫినిష్ అవుతుంది. ఫస్ట్ రో ఫినిష్ అయ్యే టైంకి మనకి చైన్ 2తో పాటు 9 హాఫ్ డబుల్ స్టిచెస్ వస్తాయి. సో టోటల్గా 10 స్టిచెస్ ఉన్నట్టు లెక్క అన్నమాట. ఈ స్టిచెస్ అన్నీ ఒకటే హైట్లో ఉంటాయి. ఇది సింగిల్ క్రోషెట్ స్టిచ్ కంటే కూడా హైట్ ఎక్కువగా ఉంటుంది అండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ కంటే కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. అందుకే దీని పేరు హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అని అంటాం. ఇప్పుడు ఫస్ట్ రో నుంచి సెకండ్ రోకి వెళ్ళేటప్పుడు మనం చైన్ 2 వేసుకొని ఫస్ట్ స్టిచ్ని వదిలిపెట్టి సెకండ్ స్టిచ్ లోపలికి మనం సెకండ్ రో వేయటం స్టార్ట్ చేయాలి. మళ్ళీ యార్న్ ఓవర్ వేసి స్టిచ్ లోపలికి ఇన్సర్ట్ చేసుకొని లూప్ డ్రాప్ చేసుకొని మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ వి షేప్ అనేది మొత్తం మన నీడిల్ పైన కనిపించాలి. అలా చేసుకున్నప్పుడు మన స్టిచ్ కరెక్ట్గా వేస్తున్నట్టు. 2 లూప్స్ లోపలికి వెళ్ళాలి. మనకి ఒక లూప్ ఎప్పుడో కానీ యూస్ చేయము. అది కూడా మనకి ప్యాటర్న్ డిజైన్ చేసినప్పుడు ఒక లూప్లోకి వెళ్ళాలి అని రాసున్నప్పుడు మాత్రమే ఒక లూప్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. లేదన్నప్పుడు ఎప్పుడైనా హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అని అంటే 2 లూప్స్ లోపల నుంచి మనం హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న టెక్నిక్ వచ్చేసి 2 and fro టెక్నిక్ అండి. అంటే రో 1 ఫినిష్ అయిన తర్వాత రో 2కి వెళ్ళేటప్పుడు మనం ప్రాజెక్ట్ని టర్న్ చేస్తున్నాం. అందుకని ఇది 2 and fro టెక్నిక్ అంటారు. ఈ హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్తో హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్స్, పర్సెస్, డ్రెస్సెస్ లాంటి చాలా ప్రాజెక్ట్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టిచెస్ ఉన్నాయో మన సెకండ్ రోలో కూడా అన్నే నెంబర్ ఆఫ్ స్టిచెస్ ఉండాలి. అంటే
మన ఫస్ట్ రోలో 10 స్టిచెస్ ఉన్నాయి కాబట్టి సెకండ్ రోలో కూడా 10 స్టిచెస్ ఉండాలి. అప్పుడు మన ప్రాజెక్ట్ కరెక్ట్గా చేస్తున్నామని లెక్క అనమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వస్తుందండి. ఇలా మీరు ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ని యాడ్ చేసుకోవచ్చు. సో హాఫ్ డబల్ స్టిచ్ అర్థమైంది కదండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మరో స్టిచ్ గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం సబ్స్క్రైబ్.